మిత్రులారా, నేను మీ మిత్రాన్ని మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు వెళ్తున్న ఊరి పేరు సోమనాథ్. ఇక్కడ దియు బస్ స్టాండ్ నుంచి మనం ఇది జీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం. వీరావల్ అనే ఊరికి. వీరావల్ అండ్ సోమనాథ్ వచ్చేటప్పటికి జంట నగరాల్లాగనమాట. 2 కలిసే ఉంటాయి. సుమారు ఇది 85 కిలోమీటర్లు. అలాగే గంటన్నర, 2 గంటలు పట్టొచ్చు అని అన్నారు. ఇక్కడ ఇలా ఆటో ఒకటి మాట్లాడుకుంటే ముఖ్యమైన ప్రదేశాలన్నీ చాలా బాగా చూపిచ్చారు. ఇప్పుడొచ్చేటప్పటికి మనం వెళ్తుంది త్రివేణి సంగమం అన్నమాట. ఇక్కడ సరస్వతి నది, హిరాని నది, కపిల నది. ఈ 3 అరేబియన్ సముద్రంలో కలుస్తున్నాయి. చూడండి బాగుంది యాక్చువల్‌గా. మిత్రులారా, నేను ముందల దాకా సోమనాథ్ అంటే కేవలం శివుడు, ఆయనకు సంబంధించిన విశేషాలే ఉంటాయి అనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చే ముందల నేను నా రీసెర్చ్‌లో తెలుసుకుందేంటంటే, భగవాన్ శ్రీకృష్ణుడు మనిషిలాగా ఆఖరి శ్వాస తీసుకొని గోలోకకి వెళ్ళింది ఇక్కడి నుంచేనని. ఇక్కడొచ్చేటప్పటికి భగవాన్ శ్రీకృష్ణుడి పాదాలకు అందరూ పూజలు చేస్తున్నారనమాట. ఈ ప్రాంతం మొత్తం హిరాన్ నది ఒడ్డునుంటది. వచ్చేటప్పటికి దారిలో త్రివేణి సంగమంగా చూడొచ్చిలా. ఇప్పటికి పాండవులున్న గుహ అన్నమాట. దీన్నే హింగ్లాజ్ మాతాజీ గుహ అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూడబోతుంది పాండవులు స్థాపించారని చెప్పబడే సూర్యదేవుడి గుడి అన్నమాట. ఆమె లేడీ పూజారి లోపలికి వెళ్తున్నారు. ఇది వచ్చేటప్పటికి పాండవులు నివసించారని చెప్పే గుహ అన్నమాట. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. గుజరాత్ కూడా ఇక్కడ చేపలు తినరు గానీ, బాగా మేజర్ ఎక్స్‌పోర్ట్ హబ్ అండి. ఈ ప్రాంతం వచ్చేటప్పటికి జారా అనే వేటగాడు శ్రీకృష్ణుడిని జింక అనుకొని బాణం వేసిన ప్రాంతం అన్నమాట. సో, ఇప్పుడు ఈ ప్రాంతం లోపలికెళ్దాం. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణుడి పారాయణం చాలా బాగా చేస్తున్నారు. ఇది సోమనాథ్ రోడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇప్పుడు మనం అడుగు పెడుతుంది సోమనాథ్ జ్యోతిర్లింగం లోపలికండి. మన ఫోన్లు, బ్యాగ్‌లు, చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ సెపరేట్‌గా కౌంటర్స్ ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగం వచ్చేటప్పటికి మొదటి జ్యోతిర్లింగం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి సముద్ర తీరాన ఉంటది.
ఈ విగ్రహం వచ్చేటప్పటికి వీర్ హమ్రీజీది. ఇది వచ్చేటప్పటికి మొహమ్మద్ బెగడా అనే రాజు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి వచ్చినప్పుడు ఆయన మిత్రులు కలిసి ఆపారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఆలయ సమీపంలోనే భోజనం ఇక్కడ గుజరాతీ థాలీ చాలా బాగుండిద్దంటేను చేయటానికి వచ్చామండి. ఇది వచ్చేటప్పటికి శ్రీ లీలావతి డైనింగ్ హాల్. ఇది కొంచెం వరకు ఆలయ ట్రస్ట్ వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు ఈ ప్లేస్ని. లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉండిద్దో. ఇక్కడ ప్రైజెస్ బాగా రీజనబుల్ అనిపించాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం అండి. బాయ్ బాయ్.